కేసు వివరాలకు వెళితే, ఈ కేసులో ఒక స్థలాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఈ ఆస్తిని జప్తు ద్వారా సమకూర్చుకుంది. దానిని వేలంలో పాడిన వ్యక్తి నిబంధనల మేరకు ముందుగా 2005 మే నెలలో 25% మొత్తంగా ₹76,25,000 చెల్లించారు. వేలం వేసిన భూమి విషయంలో భూమి సొంతదారు ఆ తర్వాత ట్రిబ్యునల్ను ఆశ్రయించాడు. ప్రభుత్వం ఆ భూమిని జప్తు ద్వారా పొందడాన్ని 2013లో ట్రిబ్యునల్ కొట్టివేసింది. వేలంలో పాడిన వ్యక్తి చెల్లించిన మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా వాపసు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినా అది కూడా చెల్లించలేదు. దీనిపై పిటిషనర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యామ్నాయంగా తనకు భూమిని కేటాయించాలన్న పిటిషనర్కు అనుకూలంగా హైకోర్టు